చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పోస్టులు, చాలా ఏళ్లుగా ఇంతవరకు రిక్రూట్మెంట్ జరగనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, 1 ఏపీ జెన్కో, 2 ఏపీ ట్రాన్స్కో, 3 డిస్కామ్. వీటి గురించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. సో దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను అనమాట. దాని గురించి ఒక అప్డేటు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే వెనక నుంచి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి మాట్లాడుకుందాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నుంచి కూడా ఏపీ జెన్కో కానివ్వండి, ఏపీ ట్రాన్స్కో కానివ్వండి, 2 కూడా కవల పిల్లల్లాగా ఒకేసారి, అంటే ఒకే రోజని కాదు, ఒకేసారి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 2017లో లాస్ట్ టైము అది ఈ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ రిక్రూట్మెంట్ అనేది జరగటం జరిగింది. ఇక డిస్కామ్లు వచ్చేసరికి అవి సెపరేట్గా వీళ్ళు నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేసేవాళ్ళు. అయితే ఎప్పుడు చూసుకున్నా కూడా సో అందుట్లో పోస్టులు 250, 260 ఈ మధ్యలోనే ఉండేది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా. అయితే 2017లో లాస్ట్ టైం పడినప్పుడు వచ్చేసరికి ఈ టోటల్ పోస్టులు ట్రాన్స్కో వరకు 136 ఉంటే, ఇక జెన్కో 150 పోస్టులు ఏమో పడినాయి అప్పుడు. అయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా జెన్కో కానివ్వండి, ట్రాన్స్కో కానివ్వండి, నవంబర్ కానీ, డిసెంబర్ కానీ, లేకపోతే అంతకన్నా ముందు సెప్టెంబర్ కానీ, ఆగస్టు కానీ, జూలై కానీ జరిగిన దాఖలాలు లేవు. ఎప్పుడూ కూడా ఏప్రిల్ మంత్లోనే ఈ జెన్కో కానివ్వండి, ట్రాన్స్కో కానివ్వండి ఒక 20 రోజులు గ్యాప్లో నిర్వహించారు. లాస్ట్ టైం 2017లో జరిగినప్పుడు కూడా ఇదే జరిగింది. మీరు అవి ఇవి చూసి అంటే దాంట్లో సెర్చ్ చేస్తారు కదా, సో దాంట్లో చూసినప్పుడు డేట్లు చూసి ఇది అవ్వద్దు, అసలు జరగల అప్పటి నుంచి. అయితే ఈసారి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో దీని గురించి అధికారికంగా కూడా 1, 2 ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో మీరు లాస్ట్ ఇయరు ఈ ట్రాన్స్కో వాళ్ళు, జెన్కో వాళ్ళు వచ్చేసరికి దానికి సంబంధించిన పోస్టులు ఇన్ని ఉన్నాయని చెప్పేసి పోయిన నవంబర్కే కండక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు వెబ్సైట్లో పెట్టినప్పటికి కూడా అవి అధికారికంగా వదల. అయితే ఇటీవల ఒక మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, త్వరలో విద్యుత్ శాఖలో పోస్టులు, అది కూడా ఏఈఈ లెవెల్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దాని ప్రకారం చూసుకున్నా, మీరు లాస్ట్ టైము వాటి వెబ్సైట్లో, ఎలక్ట్రిసిటీ వెబ్సైట్లో చూసుకున్న దాని ప్రకారం చూసుకున్నా, లేకపోతే పాత వాటి ప్రకారం నోటిఫికేషన్స్, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో వాటి ప్రకారం చూసుకున్నా, మీకు నోటిఫికేషన్ వచ్చేసరికి మార్చి ఎండింగ్లో రిలీజ్ అవుతుంది. అయితే 2017లో ఈ నోటిఫికేషన్ ట్రాన్స్కో కానివ్వండి, జెన్కో కానివ్వండి, డిస్కౌంట్ తర్వాత చెప్తాను. సో మార్చి 20న నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది, అప్లికేషన్ ఫామ్ అనేది. ఏప్రిల్ 12 వరకు కూడా వాళ్ళు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయటం అయితే జరిగింది, జెన్కో కానీ ట్రాన్స్కో కానీ. మరి నోటిఫికేషన్ ఎప్పుడు పడింది, మార్చి 17వ తారీఖు 2027న ఈ నోటిఫికేషన్ అనేది మీరు చూసుకోండి ఎక్కడన్నా దొరికితే మాత్రం. సో అది ఇవ్వటం అయితే జరిగిందనమాట. మీకు ఇందులో కనిపించకపోవచ్చు వైట్ స్క్రీన్లో. అయితే ఈసారి మరి ఎప్పుడు ఉంటుంది, సో ఇందులో క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. 1 వెబ్సైట్ చూసుకున్నా, 2 మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మొన్న చూసుకున్నా, 3 ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామో జనవరిలో అన్నారు, కానీ ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారంటున్నారు. సో ఆ జాబ్ క్యాలెండర్ పరంగా చూసుకున్నా, జాబ్ క్యాలెండర్ అంటే అన్నీ వస్తాయి కాబట్టి ఇది కూడా వస్తుంది. సో ఇది మళ్ళీ మార్చిలోనే మీకు నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్లో ఈ ట్రాన్స్కో ఎగ్జాము, ఆ తర్వాత జెన్కో ఎగ్జామ్ కండక్ట్ చేసేదానికైతే
మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక డిస్కామ్స్ ఏవైనా ఉన్నాయంటే జూలైలో వాటిని కండక్ట్ చేసే విధంగా అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఈ మార్చిలోనేమో ఈ ఏపీ జెన్కో ట్రాన్స్కో ఇచ్చేసి ఏప్రిల్లో ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ ఎండింగ్లో ఈ డిస్కామ్కి ఇచ్చేసి జూన్ కానీ జూలైలో కానీ అసలు నాకు తెలిసి అయితే 40 డేస్కి మించి అయితే టైం ఉండదండి ఏపీ జెన్కో ట్రాన్స్కో. డిస్కామ్కి మరి వస్తుందో రాదో అంత ఐడియా లేదు కానీ అన్ని రోజులు. సో ఖచ్చితంగా అయితే జూలైలోపు ఆ డిస్కామ్ ఎగ్జామ్స్ కూడా జరిగేదానికి ఛాన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక ఈ పేపర్ ప్యాటర్న్లు ఇవన్నీ కూడా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను నేను, అవి చూడడం వాళ్ళు చూసుకోండి. అయితే కొత్తగా ఈసారి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఒకటి యాడ్ అయింది. మరి దీంతో పాటు ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అప్లై చేస్తారా లేదా అని చెప్పేసి చూడాల్సి. ఇంతకుముందు అంటే ఒకటే క్వశ్చన్ పేపర్ ఉండేది, కానీ ఇప్పుడు షిఫ్ట్లు వైజ్గా పెడుతున్నారు, అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడుతున్నారు. కాబట్టి నాకు తెలిసి ఇవి మాత్రం ఖచ్చితంగా ఆఫ్లైన్లో ఓఎంఆర్ షీట్ ప్రకారంగా పెట్టేదానికి ఛాన్స్ ఉంటుందండి. అయితే ట్రాన్స్కో దానికి వచ్చేసరికి మీకు కార్బన్ షీట్ ఇచ్చేవాళ్ళు, అది కూడా వీడియో చేశాను చూడండి మీ కీ వచ్చేసరికి. సో జెన్కో దానికి ఎవరో, ట్రాన్స్కో దానికి బుక్లెట్ కూడా ఇస్తారు. జెన్కో దానికి బుక్లెట్ కూడా ఇస్తారు, ట్రాన్స్కో దానికి బుక్లెట్ ఎవరు మీకు. ఓకేనా? సో దాని ప్రకారం చూసుకున్నా కానివ్వండి ఏమైనా యాడ్ చేసే దానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అవన్నీ కూడా అందులో మెన్షన్ చేస్తారు. అయితే ఈ పోస్టింగ్స్ పరంగా మరి క్వశ్చన్ పేపర్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పడతారేమో మరి చూడాలి ఈసారి నార్మలైజేషన్ ప్రక్రియలో డిస్కామ్ అయినా కానివ్వండి. ఎందుకంటే నార్మలైజేషన్ అనేది ఎక్కడ చూసినా కూడా అదే అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ హారిజాంటల్ రిజర్వేషను, వెర్టికల్ రిజర్వేషన్ ఇవి కూడా వచ్చినాయి. ఇవి కూడా ఏమైనా ఇంప్లిమెంట్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? సో మీరు కనుక కోచింగ్లు తీసుకోవాలంటే కోచింగ్లకి వెళ్ళి జాయిన్ అవ్వండి. తీసుకున్నది ఎక్కడ పోదు ప్రాక్టీస్ చేస్తారు. ఖచ్చితంగా అయితే ఈ సంవత్సరం అయితే మీకు రిక్రూట్మెంట్ అయితే జరగటం అయితే జరుగుతుంది. అందుట్లో ఎటువంటి డోకా లేదు. సొంతగా మెటీరియల్ ప్రిపేర్ అవుతానంటే దానికి సంబంధించినవి కూడా ఇప్పుడు ఈ వీడియోలో షాపింగ్ దాంట్లో కూడా బుక్స్ అవైలబిలిటీ ఉంటుంది. చూసుకొని ఏది మంచిదో చూసుకొని మీరే పర్చేస్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే చాలామంది తప్పులు చెప్తున్నారు. ఏంటంటే జనరల్ అవేర్నెస్ అనే దాని మీద బిట్స్ ఉంటాయి ఈ జెన్కో ట్రాన్స్కో డిస్కామ్ మీద అని. తప్పండి, అవి ఉండవు మీకు ఎప్పుడు కూడా. ఇంతవరకు నేను ఇంతకుముందు కూడా క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కూడా జెన్కోది అవి చూపించాను, ట్రాన్స్కో అవి. సో చూడండి, అందుట్లో మీకు ఉండేదల్లా యాప్టిట్యూడ్ రీజనింగు 30 మార్కులకి, ఇక 70 మార్కులకి వచ్చేసరికి టెక్నికల్ సబ్జెక్ట్ అంతే. జనరల్ అవేర్నెస్ అనేది ఈ డిఎస్సి బ్యాంక్ పోస్టులు వాటికి ఇస్తారు. ఓకేనా? ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ వీటికి వచ్చేసరికి అలాంటివి ఏమీ ఉండవు. ఓకేనా? ఓవరాల్గా ఏపీ జెన్కో ట్రాన్స్కో డిస్కామ్ నోటిఫికేషన్ ఆర్ గోయింగ్ టు రిలీజ్ వెరీ సూన్.